శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన VN984 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో సహనం కోల్పోయిన ప్యాసింజర్లు నిరసన తెలుపుతున్నారు. ఇక విమాన సమయాలపై ఎయిర్పోర్ట్ అధికారులైతే సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రయాణికులైతే వాగ్వాదానికి దిగారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన ఫ్లైట్ అయితే నిలిచిపోయింది. ఇప్పుడు దానిపై ప్రయాణికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, ఈ మధ్య వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఎయిర్పోర్ట్లు పదే పదే విమానాలలో సాంకేతిక లోపం ఏర్పడుతుంది. ఈ సాంకేతిక లోపం ఏర్పడటం వల్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసహనం వ్యక్తం చేయడం కాక వీరు ఏదైతే రాత్రి 11 గంటలకు శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానము స్టిల్ ఇప్పటికి కూడా వెళ్ళకపోవడంతో రాత్రంతా ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు రీజన్ ఏంటి, కారణం ఏంటి, ఎందుకు ఫ్లైట్ మూవ్ కావడం లేదు అనే ప్రశ్నకు అటు ఎయిర్పోర్ట్ అధికారులు కానీ అటు వియత్నాం ఎయిర్లైన్స్ అధికారులు కానీ ఎలాంటి జవాబు చెప్పలేదు. ప్రయాణికులు వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విమానానికి సంబంధించి రాజకీయ నాయకులు, IASలు, IPSలు, ఈవెన్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు కానీ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ కానప్పుడు కానీ ఎందుకు కాలేదు అంటూ ప్రయాణికులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదా ప్రత్యామ్నాయంగా మరో ఫ్లైట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందులో వీకెండ్ కావడంతో విమానాశ్రయం ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. అలాంటి పరిస్థితిలో ఒక వియత్నాం ఎయిర్లైన్స్ లో దాదాపు 200 మంది ప్రయాణికులు పడిగాపులు కావడము, ఎయిర్పోర్ట్ అధికారులు ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు, అటు వియత్నాం ఎయిర్లైన్స్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా జవాబు చెప్పకపోతే ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంటి, వారు వేరు ప్రాంతాలకు వెళ్లాల్సినప్పుడు వాళ్ళు ఎంత ఆందోళన చెందుతారు అనే విషయాన్ని కూడా అటు ఎయిర్పోర్ట్ అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. నిన్న ఒక సాంకేతిక లోపం కూడా జరిగింది. ఏదైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ATC సిగ్నల్ పని చేయకపోవడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి రావాల్సిన విమానాలు లేట్ అవ్వాయి. వేరు ప్రాంతాల్లో 2 నుంచి 3 గంటలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రధానంగా భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఎయిర్లైన్స్ అధికారులు కానీ, లేదా ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం ఎయిర్లైన్స్ అయినా కానీ ఆ అధికారులు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ సమయాన్ని తర్వాత డబ్బును వెచ్చించి టికెట్ కొనుగోలు చేసి అదే ఫ్లైట్ లో కూర్చొని వెయిట్ చేయడం అనేది ఆ ప్రయాణికులకు అసహనం వస్తుంది. అంతేకాకుండా నిరసన చేపట్టారు. అయితే ఇప్పటికి కూడా వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అనేది ఈ దురదృష్టకరం అంటూ ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎయిర్పోర్ట్ అధికారులు, వియత్నాం ఎయిర్లైన్స్ అధికారులైనా క్లారిటీగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అమూల్య, మరి ఇప్పుడు కిరణ్ గారు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ అధికారులు అయి ఉండొచ్చు, ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఏదైనా కంపెన్సేషన్ ఇచ్చే అవకాశం ఏదైనా తెలుస్తుందా? అమూల్య, ఖచ్చితంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వియత్నాం ఎయిర్లైన్స్ వెళ్లే ఫ్లైట్ కాబట్టి వియత్నాం ఎయిర్లైన్స్ అధికారులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా వారికి ఏదైతే ఆ ప్రయాణికుల అసహనానికి ఫ్లైట్ టికెట్ కూడా తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక ప్రయాణికులకు నిర్లక్ష్యంగా జవాబు చెప్పకుండా ఉండడం కూడా ఒక ప్రాథమిక నేరం. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఎయిర్పోర్ట్ అధికారులు ప్రత్యామ్నాయం, ఒకవేళ నష్టపరిహారం కాంపెన్సేషన్ చెల్లించినప్పుడు మరో ప్రత్యామ్నాయం ఫ్లైట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రత్యామ్నాయంగా ఫ్లైట్ ఏర్పాటు చేయలేదు. అదే విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా వారికి ఎలాంటి జవాబు చెప్పలేదు. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులైనా వియత్నాం ఎయిర్లైన్స్ అధికారులతో సంభాషించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఫ్లైట్ ఆగిపోయింది, మళ్ళీ ఎప్పుడు టేకాఫ్ అవుతుంది, లేదా ప్రత్యామ్నాయం ఫ్లైట్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఇటు ఏదైతే వియత్నాం ఎయిర్లైన్స్ అధికారులు కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రాథమికంగా నేరం కిందకి వస్తుంది. దీనిపైన ఏదైతే ATC అధికారులు కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అమూల్య, థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే విమానం ఎప్పుడు టేక్ ఆఫ్ అయిందో కూడా సిబ్బంది చెప్పకపోవడంతో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఎయిర్లైన్ సిబ్బందిపై అయితే మండిపడుతున్నారు. మరోవైపు వీకెండ్ కావడంతో విమానాశ్రయం ప్రయాణికులతో అయితే కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో విమానంలో అయితే 200 మంది ప్రయాణికులు రాత్రంతా కూడా పడిగాపులు కాశారు. ఇక కనీసం అకామిడేషన్ కూడా కల్పించలేదంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 2.7 lakhs పే చేసినాం.
ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక 70,000, మొత్తం అరౌండ్ వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి 3.5 lakhs అట్లా పే చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు అంటున్నారు. ఇండెఫినెట్లీ ఇట్ ఈస్ పోస్ట్పోన్/క్యాన్సిల్డ్. అండ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ 8:15 ఇట్లా లైక్ నైట్ నుంచి 1 hour పోస్ట్పోన్ చేస్తూ ఆల్మోస్ట్ 8 hours పోస్ట్పోన్ చేసినారు. ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే 2 days తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము, అకామిడేషన్ ఇస్తామంటున్నారు. వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు, మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు. సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది, దే ఆర్ హోల్డింగ్ ద లగేజ్. అంతే, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇక నిన్న రాత్రి అయితే 11 గంటలకు శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానం అయితే ఇప్పటి వరకు వెళ్లకపోవడంతో రాత్రి నుంచి అయితే ప్రయాణికులు నిరసన తెలుపుతున్నారు. ఇక విమాన సమయాలపై కూడా ఎయిర్పోర్ట్ అధికారులు అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం అయితే ఇవ్వలేదు. ఇక విమానం ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందో కూడా సిబ్బంది చెప్పలేదు. ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఇక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఎయిర్లైన్ సిబ్బందిపై అయితే మండిపడుతున్నారు. ఇక మరోవైపు వీకెండ్ కావడంతో విమానాశ్రయం కూడా ప్రయాణికులతో అయితే కిటకిటలాడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే విమానంలో దగ్గర 200 మంది ప్రయాణికులు కూడా రాత్రంతా పడిగాపులు కాశారు.